చర్చి కుటుంబ సభ్యులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సాయంకాల సమయంలో శుభములు వందనాలు తెలియపరుస్తూ దేవుని పరిశుద్ధ మందిరంలో జరుగుతున్న ఈ శివోదయ ఉపవాసపు కూడికలకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థించుకొని ఏంటి ఈ శిలువ ధ్యాన ఉపవాసపు కూడికలు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనశీలుడా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరొక పర్యాయము ఈ పరిశుద్ధ మందిరంలో ఈ రీతిగా సమకూడి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. అందులో బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, గడిచిన సమయమంతయు మీ కృపాక్షేమములు నా వెంట నుంచి మా పనుల్లోనూ ప్రయాణంలో తోడులో నుండి మరొకసారి సజీవుడు ఉన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు అనేటువంటి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉంచి నీ నామ మహిమార్థముగా మేము మిమ్మల్ని స్తుతించి కనపరిచి తదుపరి ప్రభువా మా జీవితాలను మేము మరొకసారి తండ్రి పరిశీలించుకొని వాక్యపు వెలుగులో వాటిని శుద్ధీకరించుకునేటువంటి సరిచేసుకునేటువంటి కృపను చేయమని చెరుచిన ప్రేమికులందరినీ మీరు దీవించండి. వస్తున్నటువంటి వారిని సకాలంలో మీరు నడిపించండి. మీకే ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన, ప్రార్థన యేసయ్య చూపి బ్రోవని అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన. Kaya siya
Krupa Chupi Pro
790 ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి మరొక పాట 790 కలువరికి మీరు సిలువదారి వేలాడితే పాలన యేసయ్య అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 790 కీర్తన. నేటి దినమున ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను చదువుకుందాం. 110వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి 110వ కీర్తన మొదటి నుంచి 4 వచనం చదువుకుందాం. 110వ కీర్తన మొదటి నుంచి
4వ వచనం కిషోర్ సార్ చదివిన భాగాన్ని చదవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఆరాధన కొరకు ఏర్పాటు చేయండి. వాక్య భాగం కీర్తనల గ్రంథం నుంచి 110వ కీర్తన 1 నుంచి 4 వచనం చదువు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును. యెహోవా, నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహతినున్న నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేది. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకారకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చేది. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించు. ప్రార్థన చేసుకోకముందు ఈ దినము దైవర్తమానాన్ని అందిస్తున్నటువంటి దైవ సేవకులను మనం ఆహ్వానించుకుందాం. తాళ్ళూరి వేసుగా పారుపల్లిలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకులు వచ్చి ఏర్పాటు చేయబడిన స్థలంలో వేదిక మీద ఆసనం కావాలని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకోనండి, తరలించుదాం, ప్రార్థన చేసుకుందాం. అనుదినము ఏ రీతిగా అయితే మనము ప్రార్థన చేసుకుంటున్నామో ఆ రీతిగానే మోకరిల్లు కలిగినటువంటి వారు మోకరిల్లు లేనటువంటి వారు మీరున్న స్థానంలోనే ప్రభుని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ దినము ఒక ప్రార్థన విన్నపం ఉంది. ఆ ప్రార్థన విన్నపాన్ని ఇందులో బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మన స్త్రీల సమాజం ప్రెసిడెంట్గా గుజలుపూడి ఎమ్మెల్యేగా వారికి స్ట్రోక్ వచ్చింది. వారు అననీయ హాస్పిటల్లో ఉన్నారు. ఇంక కొద్ది నిమిషాల తదుపరి వారిని గుంటూరు హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. దేవుడు మళ్ళా ఎమ్మెల్యే గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా మనందరితో కలిసి దేవుని పరిశుద్ధ మందిరంలో ప్రభువుని స్తుతించేటువంటి దాసురాలుగా ఉండాలని, స్త్రీల సమాజంలో తన పరిచర్యను ఇంకా కొనసాగింప చేయాలని మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి మనం పరీక్షించుకుందాం. ప్రభు ఎదుట మన స్థితిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కనికరింపబడదాం, పరిశుద్ధపరచబడదాం. మొట్టమొదటి ఎమ్మెల్యే కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.
ప్రార్థించుకునండి. దేవుని యొక్క దాసులు, దైవజనులు దైవర్తమానాన్ని అందిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని అభిషేకించి మనందరితో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి శాంతిశ్రీ మేడం గారు వచ్చి వాక్కు నిమిత్తమై ప్రార్థిస్తారు. చెప్పబడుతున్న వాక్యము మన హృదయాంతరంలో ఫలించులాగున పక్షులు చేతుకోకుండా మంచి నేల పడిన విత్తనం వల్లే ఫలించడానికి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు తండ్రి, కావలసిన ఆయన సాయంకాల సమయంలో తండ్రి మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధ్యానించడం మాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నా దేవా నా ప్రభావ మేము ఉపవాస దినాల్లో ఉండి నేను మీ శిలువ ధ్యానం చేసుకుని చుండగా తండ్రి ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరుతుందని నమ్ముతున్నాను. మేము చేసే ప్రతి మొర మీ సన్నిధికి చేరి మాకు కావాల్సినటువంటి అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను నా ప్రభావ. నా దేవా నా ప్రభావ ఇప్పుడు మేము ఇక్కడ చేరి ఉండగా తండ్రి ఆయన మా ప్రార్థన మీ సన్నిధికి చేరనివ్వండి. ఏ కష్టం, ఏ బాధ, ఏ వేదన లేకుండా మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా మా పాపం ఒప్పుకొని మీ దగ్గర ప్రార్థించుండగా తండ్రి మా మీ సన్నిధికి చేరనివ్వండి. అలాగే నాయన తండ్రి ఇదిగో ఎమ్మెల్యమ్మ గారికి నాయన స్వస్థత చేకూర్చండి తండ్రి. ఆమె మీ సన్నిధిలో నాయన ఎప్పుడు నిత్యమో కనపడుతూ ఉండగా తండ్రి నాయన ఆమె లేని లోటును తీర్చండి తండ్రి. ఆమె త్వరగా కోరుకుని నాయన త్వరగా మళ్ళా మీ సన్నిధిలో మీ బిడ్డగా నిలబడి సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉండటకు సహాయం అందించండి తండ్రి. ఎటువంటి ఆపద రాకుండా కాపాడండి నాయన. చేసి వైద్యం చేసే డాక్టర్లకు మంచి మనసులు, మంచి ఆలోచనలు, తెలివిని దయచేసి ఆమె తొందరగా స్వస్థత చేకూర్చేలా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి నా దేవ నా ప్రభు ఇదిగో ఇంతవరకు ఎంతోమంది దైవజనులు వాక్యాన్ని అందించారు ప్రభు. ఆ వాక్యానుసారంగా మేము జీవించాలని ప్రయత్నం చేయించుండగా ఇప్పుడు నేను మీ దైవజనుడైన యేసు గారు ప్రార్థించడం వాక్యం మాకు చెప్పునై ఉండగా తండ్రి ఆ వాక్యాన్ని మా మందిరం పెట్టుకుని ఆయన వాక్యం చెప్పుచుండగా తండ్రి మేము ఏకాగ్రతతో దాన్ని విని నా ప్రభు దాని ప్రకారం ఆచరించే బిడ్డలుగా మేము ముందులాగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మీ కృపలో మీ దయలో అతను చెప్పుచుండగా తండ్రి అతని నోటికి మీరు బోరగా ఉండి చెప్పే ప్రతి మాట తండ్రి నాయన మంచిగా మాకు అర్థమయ్యే భాషలో ముందులాగా ఆయనకి తెలివిని ఆలోచనలు వివేచనలు దయచేసి మాకు అర్థమయ్యే భాషలో చెప్పేలా అతను చేయమని నా తండ్రి ప్రతి విషయంలోనూ మీ కృపా కార్యక్రమాలను మాకు చూపించి మమ్మల్ని మేము బిడ్డలుగా నిలబెడతారని అయ్యా. మేము ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ దయతో క్షమించి ఇప్పుడే నాయన పాప ఒప్పుకొని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. ఈ అందరి ప్రార్థన మీ సన్నిధికి చేరి ఉంటుందని నమ్ముతున్నాం ప్రభా. దయచేసి మాకు ప్రతి పాపాన్ని నాయన మీ నామం దగ్గర క్షమించి మమ్మల్ని మీ బిడ్డలుగా నిలబెట్టి మమ్మల్ని మీ కృపలో గుర్తుంచుకోమని ఈ ప్రార్థన ఆది నుంచి అంతం వరకు నాయన తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని నిన్ను అయిన మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని తాలూరి యేసు గారిని సంఘానికి పరిచయం చేయాల్సిందిగా సంఘ సెక్రటరీ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్య ఈరోజు
దైవ వర్తమానాన్ని అందించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి తాళ్ళూరి యేసు గారు వచ్చారు. వారు పారుపల్లిలో గత 4 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నారు. చౌటపల్లి విల్సన్ గారి సహకారంతో వీరు రామాయపట్నంలోని బ్యాప్టిస్ట్ వేదాంత సెమినార్లో 2014-15 సంవత్సరంలో సిటిహెచ్ చేశారు. దూర విద్య ద్వారా వీరు సిటిహెచ్ చేశారు. ఆ తర్వాత చౌటపల్లి విల్సన్ గారితో కలిసి సుమారు 8 ఏళ్ల పాటు గణపవరం ఉప్పలపాడులో అక్కడ సంఘాల్లో వీరు దైవ వర్తమానాన్ని అందించారు. ఆ తరువాత అంతకు మునుపు వీరు ఈ పరిచర్య ప్రారంభానికి ముందు గతంలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే దేవుని ప్రణాళిక ఆయన పట్ల వేరుగా ఉందని ఆయన గ్రహించారు. ఆయన ప్రార్థన ద్వారా ఆ ప్రణాళికను గుర్తిరిగి పరిచర్య కోసం ఆయనను దేవునికి సమర్పించుకున్నారు. అలాగే అనేక ఉజ్జీవ సభల్లో దేవుని బోరగా ఆయన వాడబడుతూ ఉన్నారు. రెవరెండ్ తాళ్ళూరి యేసు గారు వారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. ఈరోజు వారు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ సాయంకాల సమయంలో శుభోధ్యాన కార్యక్రమాలలో మమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానించినటువంటి బ్యాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మొదటిగా దైవ సేవకుడికి, ఆ తర్వాత సెక్రటరీ గారికి, కమిటీకి, సంఘస్థులు ప్రతి ఒక్కరికి కూడా ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గతంలో రత్నరాజు గారు ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు వాక్యం చెప్పడం జరిగింది. నిజంగా దేవుని యొక్క కృప మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ఈ రీతిగా ఈ మహిమ కలిగినటువంటి పరిచయంలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మొదటిగా దేవుని స్తుతిస్తున్నాను. నేను చిన్న ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క అంటే పిలుపుని కాదు కానీ ఆశ, ఎప్పటికైనా దేవుని యొక్క పరిచయం చేయాలి అనేటువంటి ఒక ఆశతోటి దైవ సన్నిధికి వెళ్తున్నప్పుడు యూసుఫ్ పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు పరిచయం అయితే ఆ పరిచయం ద్వారా చాలా సంవత్సరాలు కొన్నిసార్లు ఇద్దరమే దాదాపు 1 గంట 2 గంటలు కూడా ఆయా ప్రాంతాల్లో ఒక్కరిగా రావడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ పరిచయంలో ఇక్కడ దేవుని కృపలో దేవుని సేవలో వాడబడుతున్నానంటే మొదటిగా దేవుని యొక్క కృప, కీర్తి చేసుడు దైవజనులు విల్సన్ గారి యొక్క సహకారం ఎంతైనా ఉందని చెప్పడంలో నేను ఎక్కడ కూడా గర్వపడుతూ ఉంటాను. అయితే నాకు మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. 2000 దాదాపుగా 3లోనో 6లోనో రెండపాలలో ఒక సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవకుల సదస్సు నేను వెళ్ళాను వేరే వాళ్ళతోటి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉద్యోగం చేసుకున్న ఆయన, ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్న ఆయన 5 కలిసి వారికి వచ్చినటువంటి ధనంలో నుంచి కొంత తీసి అట్లా సేవకులను పిలిచి హైదరాబాద్లో ఒక పెద్ద ఇంజనీరింగ్ కళాశాల హెచ్ఓడి ప్రొఫెసర్ ఆయన పిలిచి వర్తమానాలు పెట్టిస్తూ ఉంటారు 4 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి. ఆ వర్తమానం వింటున్నప్పుడు నాకు ఈరోజు కూడా వాక్యం గుర్తుండదు. సేవకుల మీటింగ్లో ఒక వాక్యం చెబుతూ అన్నాడు, అపోస్తుల కార్యాలయం ఆ అధ్యాయాలు అంటాడు 8వ అధ్యాయంలో, సేవకుడా నీ పరుగు ఎక్కడికి, సేవకుడా నీ పరుగు ఎక్కడికి. నపుంసకుడు రథం మీద బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్పు రథం మీద
స్పీడ్గా పరిగెడుతుంది. ఆ రథంతో పాటు పిలుపు వెళ్ళి రథం మీద కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ఆ పిలుపు దగ్గరికి వెళ్ళి ఎంత పరుగుతోటి వెళ్ళి ఆయన కలుసుకొని ఈ వాక్యాన్ని వివరించి ఆయన బాప్తీసం ఇచ్చినటువంటి ఆ మాట నాకు ఈరోజు గుర్తుంది. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ప్రభువా, యథార్థంగా దైవ సన్నిధిలో చెప్తున్నాను, ఈ ప్రాణం ఎప్పుడైనా ఏదో ఒక రోజు చచ్చిపోయే రోజుకి ఒక్క మీటింగ్ అನ್ನು పెట్టి చనిపోవాలి ప్రభువా అని కోరుకున్నాను. నేను ప్రభు దగ్గర ఒక్క మీటింగ్ అನ್ನು పెట్టి చనిపోవాలి ప్రభువా, అది ఖర్చు ఎంత అనేది కాదు, కానీ ఒక మీటింగ్ అని పెట్టాలి ప్రభు అని అనుకున్నాను. గతంలో నాకు ముందు పెద్దలు దైవజనులు సత్తంపల్లి మహాపట్నంలోనే వేకువజామున ప్రార్థన జరిగించినటువంటి దైవజనులు ప్రేమప్రసాద్ గారు చేశారు. వారికి నోరు స్వరం లేనప్పుడు వెస్క్ మాస్టర్ గారే ఒక మాట చెప్పారు, నీకు ఒక నమ్మకమైన వ్యక్తి నేను పరిచయం చేస్తున్నాను, మరలా నాకు అవసరమైతే నా పరిచయానికి వాడబట్టడానికి పంపించాలని చెప్తే సరేనని చెప్పి తీసుకెళ్తే దేవుడు కృపను పెట్టి అట్లా వాడబడుతున్నప్పుడు ఆయన కొంచెం ఆరోగ్యాన్ని బలహీనపడిన పరిస్థితుల్లో వారు మా యొక్క పరిచయాన్ని వ్యక్తిత్వాన్ని చూసి మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. అంతకుముందు దైవ సేవకురాలు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదకరం. నిజంగా ఈ పరీక్షలు ఉన్నారంటే దైవజనులు. అలాగే ప్రేమప్రసాద్ పాస్టర్ గారి యొక్క భార్య పాస్టర్ గారు, మరి ఎందుకో ఏం చూసిందో తెలియదు కానీ ఒకరోజు పాస్టర్ గారు తెలిసిన గారు నేను వెళ్తే, అయ్యా మేము చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ పరిచయం నువ్వే చేయాలని చెప్పారు. దేవుడికి స్తోత్రం. నిజంగా ఆ రోజు నేను కన్నీళ్ళు విడిచాను, ప్రభువా ఈ కృప వస్తుందా అనుకున్నాను. నేటికి నేను వెళ్ళే రోజు దాదాపు 50 మంది ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, యథార్థం అది. చాలామంది అనుకున్నారు నోరు లేనాన్ని చేసి లాగేసుకున్నాడు, దోష వేసుకున్నాడు, చాలా విమర్శలు ఎదురు వచ్చాయి. అయినా దేవుని స్తోత్రం అనుకుని వెళ్తున్నప్పుడు ఇవాళ మందిరం సరిపోక బయట నుంచి దాదాపుగా 150 మంది 110 మంది రావడానికి దేవుడు చెప్పాడు. రేపు ఏప్రిల్ 22, 23, 24 తారీఖుల్లో 4వ రక్షణ స్వార్థ కోటాలు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. 3 అయిపోయింది, ఇది 4వది. 1 అని నేను అనుకుంటే ప్రభు పెట్టలాగా 4 మీటింగ్లు పెట్టడానికి ప్రభు చెప్పాడు. ఒక్కొక్కటి 3 రోజులు ప్రార్థన చేయండి. ఏప్రిల్ 22, 23, 24 రవికుమార్ మాస్టర్ గారు ఒకరోజు, పిఏ స్వామి గారిని శ్రీకాకుళం నుంచి వస్తున్నారు. ఆయన ఈ పరిసర ప్రాంతాలకు రాలేదు ఎప్పుడు కూడా. ఆయన స్టీవెన్ గారని వస్తున్నారు, ప్రార్థన చేయండి. దేవుడి కృపను బట్టి దైవజనుల ద్వారా సీట్ డిస్టెన్స్లో చేశాను నేను. ఇక అక్కడ సర్టిఫికెట్ ఒక సమయం నాకు ఆగిపోయింది. ప్రభు చెప్తున్నది ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడు. పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు కూడా నేను ఆశించి సేవ చేయలేదండి. అక్కడ అవసరమైతే నా దగ్గరికి తీసుకెళ్ళిపోయి నేను పెడతాను తప్పితే ఏది కూడా ఆశించను. ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు 50,000 వచ్చాను నా ఎప్పుడే. అయినా దేవుడి కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన మహిమ కలిగిన పరిచయంలో దేవుడి వాక్యం అంటాడు కదా, దేవదూతలు చేయలేనటువంటి మహిమ కలిగిన దివ్యమైన సేవని ఏంటి అద్భుతమైనటువంటి యాజకులమైనటువంటి మాకు ప్రభునిచ్చాడు. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కిషోర్ గారు పెద్దలు వారు చదివినటువంటి లేఖన భాగాన్ని ఏకీభవిస్తూ 110వ కీర్తనలో ఈరోజు అంశము యాజకుడు అనేటువంటి అంశాన్ని కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. త్వరగా సమయాన్ని పెట్టి 110వ కీర్తనలో 4వ వచనం చదువుతాం. ఏమన్నాడు 4వ వచనంలో? మెల్కీషెదెకు క్రమము చొప్పున యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మాట తప్పని దేవుడు. అయితే మెల్కీషెదెకు అంటే ఈయన ఒక దూత కాదు, లేదా ఈయన ఒక యాజకుడు కాదు, ఒక దైవజనుడు కాదు, ఏంటి ఏది కాదు. అయితే ఈ మెల్కీషెదెకు అంటే మెల్కీషెదెకు అంటే నీతికి రాజు అనేటువంటి అర్థం. ఈ భూలోకంలో నీతిమంతుడు ఎవరు లేరు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే మనం ఆరాధించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఇక్కడ మెల్కీషెదెకు అనేటువంటి ఈ పేరుని ఆదికాండం 14లో చూస్తాము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5, 6, 7 ఇక 3 అధ్యాయాల్లో చూస్తాం మనం. అయితే యాజకుడు అనేటువంటి ఆ మాటకి మనం కొన్ని లేఖనాలను పరిశోధిద్దాం. అసలు యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అసలు ఎవరి గోత్రంలో నుంచి వచ్చారు? మరి ఈ మెల్కీషెదెకు యాజకుడి గోత్రంలో నుంచి వచ్చారా లేదా? మరి ఈ యాజకుడికి వచ్చి, ఈ మెల్కీషెదెకునికి వచ్చి ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. అంటే నిరంతరము అని అంటే ఎల్లప్పుడూ జీవించేటువంటి వాడు, ఎల్లప్పుడూ జీవించేటువంటి వాడు. అయితే మరి ఎల్లప్పుడూ జీవించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు లేదు. అది కూడా మన యేసయ్య ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసి ఆయన చనిపోయి ఆయన బ్రతికి ఆయన అంటాడు, ఇదిగో యుగ యుగములో నేను జీవించేవాడు అన్నాడు ఆయన. అంటే యుగ యుగములో నిరంతరం జీవించేది ఎవరంటే యేసుక్రీస్తు వారే. అయితే ఇక్కడ మరి ఆయన మెల్కీషెదెకు అనేటువంటి మాట నిరంతరము అని అంటే ఆ రోజు నుంచి 2025 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం యాజకత్వం చేసే యాజకుడు అసలు ఎవరైనా లోకంలో ఉన్నారంటే ఎవరు లేరు. అయితే అసలు యాజకులు ఎవరు? వారు ఏ గోత్రం నుంచి వచ్చారు? యాజకులు అసలు ఎట్లా ఉండాలి? మన బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే మన మిత్రుడైనటువంటి అబ్రహాము, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. చూడండి, యాకోబు అని అంటే మనందరికీ తెలుసు, నాకంటే పెద్దవాళ్ళు అనుభవకులు ఉన్నారు. ఆయన మోసగాడు. వాక్యం ఏమంటుందంటే యేసుక్రీస్తు వారిని గురించి పాప సహితుడిలో నుంచి పాప రహితుడు వస్తాడని. అంటే యాకోబు ఏంటి మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అయితే మోసం చేసిన తర్వాత యాకోబు దైవ సన్నిధిలో బేతేలులో పశ్చాత్తాపడిన తర్వాత యాకోబు పేరు మారిపోయింది, యాకోబు జీవితం మారిపోయింది, యాకోబు బ్రతుకు మారిపోయింది. అయితే లాబాను దగ్గర ఉన్నప్పుడు మీరు చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం. అసలు యాజకులు ఏ గోత్రంలో నుంచి వచ్చారు? అసలు ఈ మెల్కీషెదెకు ఎవరు? మనం ఒక మాట చదువుదాము. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనంలో మాట చదువుదాం. త్వరగా హత్తుకొని ఉండునని అనుకొని అందుచేత అతనికి చాలా అక్కడ లేవి అంటే యాజకత్వం చేసే గోత్రం ఏంటంటే లేవి గోత్రం. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో 12 గోత్రాలను దేవుడు దీవించాడు. అయితే 12 గోత్రాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైనస్ ఉంది. కానీ ఈ లేవిని గురించి ఎందుకు మాట్లాడినట్టే యాకోబు లేయాని ద్వేషించాడు. యాకోబు లేయాని ద్వేషించాడు. అంటే ఒక భర్తగా తన భార్యని ద్వేషించాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతో మంది చేత, మన బంధువుల చేత కానీ, లేదంటే మన ఇరువురు వాళ్ళ చేత కానీ, ఎంతో మంది చేత మనం ద్వేషించబడుతూ ఉంటాం. అయితే మనుషులు ద్వేషించవచ్చు, కానీ కొన్నిసార్లు రక్త సంబంధికులు ద్వేషించవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన ద్వేషించే దేవుడు కాదైనా, ఆయన ద్వేషించే దేవుడు కాదు. అయితే దేవుడికి ఆమె ద్వేషించాడు, ఈసారి నా భర్త నన్ను నేను ప్రేమిస్తాడు అని అనుకొని ఎట్లా దేవుడు ఆ కృప చూపి ఆమె కుమారుడు ఇస్తే లేవి అనే మాట ఏంటంటే హత్తుకొని ఉండుట. ఈ లేవి గోత్రం నుంచి వచ్చేటువంటి యాజకులు ఎలా ఉండాలంటే అసలు యాజకులు లేవి గోత్రం నుంచి వచ్చారు ఫస్ట్. రెండవది నిర్గమాకాండంలో కూడా మనకు క్లియర్గా ఉంటుంది. నీ చదువుతున్న నిర్గమాకాండంలో కూడా ఈ అహరోన్ మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోన్ని ఎవరు ఎన్నిక చేశారంటే మోషే ద్వారా దేవుని యొక్క పిలుపు మేరకు దేవుడు మోషేని బయలుపరిచి, ఇదిగో ఇతడు నీ నోటికి గోరలా ఉంటాడు, నేను చెప్పే ప్రతి మాటను కూడా నీకు అతను తన నోటి ద్వారా అందిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి నీవు యాజకుడుగా ఇతరుని నియమించమని నిర్గమాకాండం 28:1 రాస్తాడు. అయితే యాజకులు ప్రభు బిడ్డలారా ఒకటి లేవి గోత్రం నుంచి వచ్చారు. ఈ యాజకులు ఎలా ఉండాలి అంటే యాజకులు ఎలా ఉండాలి? దేవుడిని ఎప్పటికీ కూడా హత్తుకునేవారే ఉండాలి. హత్తుకోవటం అంటే అది ఒక ప్రేమతో కూడినటువంటి మాట. యాజకులు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో కనెక్ట్ అవుతూ ఉండాలి.
ఎందుకు అంటే ఆ యాజకుడు ఎందుకు ఉండాలి అంటే మనం చూసినప్పుడు ప్రియమైన వారులారా, ఇంకో కొంచెం మనం లోతుగా మన వాక్యంలోకి వెళ్తే అసలు యాజకుడు ఎవరు? లేవి గోత్రం నుంచి వచ్చారు. మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను. ఈ అహరోను ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడ్డాడంటే మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. మీరు ఆ ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము త్వరగా చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము కొన్ని మాటలు మనం అక్కడ చూస్తే, ప్రతి ప్రధాన యాజకుడు ఎవరు చేత ఏర్పరచబడ్డారు? మనుషుల ద్వారా. అంటే యాకోబు ద్వారా, లేయా ద్వారా లేవి గోత్రం వచ్చింది. ఆ లేవి గోత్రంలో నుంచి మోషే ద్వారా దేవుని పిలుపు మేరకు అహరోను వచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వారే. అది యాజకుడి యొక్క ధర్మం. నేను చెప్పే మాట, యాజకుని గోత్రం తెలుసుకున్నాం. మొట్టమొదటి యాజకుడు ఎవరో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాజకుడు చేయవలసినటువంటి విధులు, యాజకుడు చేయవలసినటువంటి క్రమం. అందుకనే మెల్కీసెదెకు క్రమం అన్నాడు. ప్రభు పెట్టారా? ఆనాడు అహరోనుకు ఒక క్రమం ఇచ్చాడు, ఈనాడు యాజకుడు అన్నటువంటి మనకు ఒక క్రమం ఇచ్చాడు. అయితే ఇక్కడ యాజకుడు చేయవలసినటువంటి పని, నేను 3వ మాట చెప్తున్నాను. ఏమన్నాడు? ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకును, చదువు, పాపముల కొరకును అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు. అంటే కార్యాలంటే ఇప్పుడు మీరందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గుడారం వేసుకున్నప్పుడు నిబంధన మందసం ఉండేది, పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధమైన స్థలం ఉండేది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విధమైన భయం వచ్చింది. నాకు ఒక మాట గుర్తొచ్చింది. వదిన మాట ఉండేవాళ్ళు, అయ్యా ఇశ్రాయేల్ పాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్పుకోవడం చాలా కష్టం అనేవాళ్ళు. నేను అతి తక్కువ సమయంలో దైవజనుడి గురించి నేను చాలా మంచి సాక్ష్యం ఉన్నాను. దేవునికి మహిమ కలుగును కాక. మంచి సాక్ష్యం, దైవజనుడి దగ్గర నిలబడి వాక్యం చెప్పుకోవడం చాలా కష్టం అన్నాను. నిన్నగాక మొన్నే దైవజనుడి వాక్యం విన్నాను, 2 సార్లు విన్నాను వాక్యం. అప్పుడప్పుడు లేచి నిలబెట్టి వాక్యం చెప్పన్నా కూడా చెప్పగలిగినటువంటి, కృప కలిగినటువంటి సేవకుడు. అటువంటి సేవకుడు కలిగినటువంటి మీరు నిజంగా దానిలో దేవుడు మీ పరిచయం, దేవుడు ఇంకా అంతకంతకు దేవుని యొక్క దాసుల ద్వారా తన పరిచయం ముందుకెళ్తూ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. అయితే ఇక్కడ చూడండి ఏమంటాడు? యాజకుడు చేయాల్సినటువంటి పని అంటే మనుషుల కొరకు. ఆనాడు ఏమన్నాడు? నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏ భేదము లేదు, ఏ ఒక్కడు నీతి మంత్రుడు లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. ఆ పాపం ఎక్కడి నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి వస్తూనే ఉంది. అయితే ఆ పాపం అనేది పాపం చేయటం. పాపం చేయటం? యాజకుడైన అహరోనుకు మోసే కాలంలో ఆ దగ్గరికి ఏం తెచ్చేవాళ్ళంటే గొర్రెపిల్లను తీసుకొచ్చేవాళ్ళు. ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి దాన్ని బలిగా అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలోకి వచ్చి వారి పాపముల కొరకు దాన్ని ప్రోక్షించి ఇక మీ పాపాన్ని క్షమించబట్టి వెళ్ళిపోండి అని చెప్పేవాడు. అంటే ప్రజల పక్షమున, అంటే మనుషుల పక్షమున ఏం చేసేవాడు? ఇక్కడ నియమింపబడిన వాడు మనుషుల కొరకు. అంటే ఏంటంటే ఇప్పుడు మన పుట్టినరోజు వచ్చింది, మన బిడ్డలకి మన కొరకు ప్రార్థన చేయాలి. లేదంటే వివాహం వచ్చింది, మన కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఏదైనా కార్యక్రమం ఉంటే మనగా మనం చేసుకోలేము. ఎందుకంటే మన దేవుడు ఏర్పాటు చేయలేదు, మన దేవుడు ఎన్నుకోలేదు. కానీ తన దాసుకున్న దేవుడు పిలిచాడు. అయితే దేవుడు ఎవరు పిలుస్తాడంటే లోకంలో కరుణైన వారిని పిలవడండి ఆయన పరిచయకి, గొప్పవారిని పిలవడండి ఆయన పరిచయకి, ధనవంతులు పిలవడండి ఆయన పరిచయకి, ఎన్నిక లేనటువంటి వారు కండి అసలు సరిగ్గా జ్ఞానం లేనటువంటి వారు 1 కొరింథీ పత్రికలో చూడద్దు. కానీ వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మరి మోషే కూడా అలాంటి వాడే, అహరోను కూడా అలాంటి వాడే. మరి ఆ జనాలు ఏం చదువుతుందండి? అయితే ఇక్కడ యాజకుడు ఎందుకంటే ఇక్కడ అన్నాడు మనుషుల నిమిత్తము నియమించమన్నాడు. అంటే మీ అందరినీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన పుట్టినరోజు అప్పుడు చెప్పుకుంటాం కదా, బాలుడు నడవలసిన తర్వాత వారికి నేర్పించుకొని బాలుడు నడవలసిన తర్వాత వారికి నేర్పించుకుని వాడు పెరిగి పెద్దవాడినప్పుడు దాని నుంచి చేయడు తొలిపోడు. అంటే మనం అందరము లోకంలో అపరాధముల చేత పాపముల చేత మన మార్గం
మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అసలు మనకు ఒక నిరీక్షణ, మనకు ఒక గురి, అసలు మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు. అటువంటి మనలలో దేవుని యొక్క జీవ మార్గములోనికి మనల్ని తర్పించడానికి, మనకి దేవుని వాక్యాలను బోధించడానికి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనల్ని బలపరచడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి ప్రతి నిత్యము యాజకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యాజకుడు ఎవరి కొరకు నియమించబడ్డాడంటే మన కొరకు నియమించబడ్డాడు. కొన్నిసార్లు మన కుటుంబంలో మనం ప్రార్థన చేయం, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయలేదు. సాగునే విలాప వాక్యాలు ఉంటుంది కదా, నీవు లేచి మొదటి సాగునే నీవు నీళ్లు కొమ్మరించినట్లు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయమని చెప్పారు. ఈనాడు లేదు. ఈనాడు అంటే కుటుంబాల తల్లిదండ్రులు లేదు. అయితే నీవు లేకపోయినా సరే నీ పక్షంగా ఇక్కడ దైవ సన్నిధిలో ప్రతి వేకువజామున లేచి ప్రియమని దేవుని పెట్టారా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, మన గ్రామం కొరకు, నశించుకోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవాడే యాజకుడు. అందుకు యాజకుడు నియమించబడ్డాడు. ఒకటి ఏ గోత్రం చెప్పాను, మొదటి యాజకుడు ఎవరో చెప్పాను. తర్వాత ఇప్పుడు యాజకుడు ఎందుకు నియమించబడ్డాడంటే మన కొరకు, మన పాపముల కొరకు ఏమర్పించి వాళ్ళు పాత నిబంధనలో బర్రె పిల్ల యొక్క రక్తాన్ని అర్పించేవాళ్ళు మళ్ళీ పాపం చేసేవాళ్ళు మళ్ళీ అర్పించేవాళ్ళు. ఇక ఇట్లా కంటిన్యూ అవుతా వచ్చింది. ఆ క్రమం కంటిన్యూ అవుతా వచ్చింది. అయితే ప్రియమైన దేవుని పెట్టారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్య భాగంలో నాలుగు చూడండి ఏమన్నాడు, ఈ మెల్కీషెదెకు క్రమములో వచ్చినటువంటి ఈ యాజకుడు నిరంతరం ఏం చేసేవాడు, జీవించేవాడు. మోషే చనిపోలేదా? చనిపోయాడు. మరలా తిరిగి లేచినట్టుందా మోషే బైబిల్లో? లేదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మరలా తిరిగి ఏం చేశాడు, ఆయన లేచాడు. అంటే శరీర సంబంధంగా ఉన్నటువంటి యాజకులు ఏంటి, ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక రోజు ఈ లోకంలో ఏంటి చనిపోతారు. అహరోను తర్వాత తన కుమారుడు వచ్చాడు. తన కుమారుడు దైవసన్నిధిలో సరైనటువంటి క్రమంలో చేయలేదు. అందుకని యాజకులకు ఒక క్రమం ఉంటుందండి. ఏంటి, అందుకని దేవుడు అంటాడు, బోధకుల కారణం మరి తిరిగిపట్టాడు. యాజకునికి ఒక నియమం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఏంటి, డైరెక్ట్గా రావడం కాదు. పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. మొదట అక్కడ రాసి మాట్లాడితే తన పాపముల కొరకు, ఆ తర్వాత ప్రజల పాపముల కొరకు బలి అర్పించి ఆ రక్తాన్ని బలిపెట్టిన దగ్గర తీసుకొచ్చి పోసి, అప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. ఏదైనా ఒకవేళ మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకోండి, ఇక అక్కడే చనిపోతాడు. అహరోను కుమారుడు అట్లానే అన్ని అగ్ని తీసుకొచ్చారు. యాజకత్వ క్రమం సరిగ్గా చేయలేదు, వాళ్ళు నష్టపోయారు. అందుకని యాజక కర్మం అనేది క్రమమైన పద్ధతిలో లేదని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మెల్కీషెదెకు క్రమము చొప్పున ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే నీతికి రాజు. మోషే యాజకుడు అంతవరకే. కానీ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి మోషే ఒక రాజుల కింద యాజకత్వం చేశాడు. ఒక రాజు తర్వాత ఒక రాజు, మోషే తర్వాత కొడుకులు, వాళ్ళ కొడుకులు ఆ రాజుల కింద అధికారుల కింద యాజకత్వం చేశాడు. యేసుక్రీస్తు వారు అంటగా అసలు మెల్కీషెదెకు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారంట. ఆయన గురించి మీకు క్లియర్గా హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. అది కాదు 14వ అధ్యాయం ఉంటుంది. 7వ అధ్యాయంలో 3వ ఆశీర్వదించెను. ఆ షాలేము రాజును మహోన్నతుడను దేవుడు యాజకుడుగా నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము అంటే చూడండి, మోషే కాలంలో అహరోను కాలంలో పాపాలను భరించారు, కానీ మనుషులకు సమాధానం లేదు.
మనుషులకు నెమ్మది లేదు. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమములో ఇంకా మనకు ఒక సమయం లేదు కానీ ఆయన తల్లిదండ్రులు లేనటువంటి వాడు, వంశావళి లేనటువంటి వాడు, అసలు ఏ జీవిత కాలంలో ఏమంటారు ఆదిలో మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పూర్వకాలంలో అహరోను కాలంలో బయట ఉండేవాడు ప్రజలు, కానీ ఇప్పుడు దేవుడు ఎంత గొప్ప కలిగినాడు తెలుసా? ఆయన ఆ గొర్రె పిల్ల వంటి రక్తం ద్వారా విమోచనము కలగలేదు కానీ అందుకనే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా మనందరికీ ఆకాశమునకు భూమికి మధ్యలో సిలువ వేయబడి సిలువ మీద విరాడబడుతూ ఆఖరి రక్తపు కొట్టు కారినంత వరకు మనలను ప్రేమించి మన కొరకు బలిగాను అర్పణముగా అర్పించబడిన యాజకుడే ఈ మెల్కీసెదెకు. ఈయన ప్రభువు యేసుక్రీస్తు, ఈయన ప్రధాన యాజకుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు ఈ ప్రధాన యాజకుడు వచ్చి? మోషే యాజకుడైన అహరోను గురించి నేను చెప్పాను, ఆయన గోత్రం చెప్పాను, ఆయన యాజకుడు, ఆయన ప్రజల కోసం ఏం చేశాడు ఏటేటో దైవసన్నిధికి వచ్చేవాడు. మళ్ళీ 10వ అధ్యాయం అంటాడు హెబ్రీలో, ఏటేటో ఆ బలుడు ఏం చేసేయండి మనుషులు జ్ఞాపకం వస్తానే ఉంటాయి. ఆకేముందులే పాపం చేసాము, బలి అర్పించాము, మన పాపం అయిపోయింది అనుకునేవాడు. అది కాదండి, అసలు మనిషి మీద పాపం అనేదే లేకుండా చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు ఎందుకు గురించి కూడా మనం కొద్ది మాటలు చదువుకుందాం. 5వ అధ్యాయంలోకి వద్దాం. మనం 5వ అధ్యాయంలోనికి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి 4వ వచనం. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై. అక్కడ అహరోన్ని ఎవరు పిలిచారు? అహరోన్ని దేవుడు మోషే ద్వారా అహరోను పిలిచాడు. 28:1 చూస్తే నిర్గమాకాండం మీకు క్లియర్గా అర్థమైంది. నీ వెళ్ళి ఇదిగో అహరోన్ని యాజకుడిగా నియమించుకున్నాడు మోషేతో దేవుడు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమములో వచ్చిన నీతికి రాజు, సాలేము రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషుల చేత ఏర్పరచబడిన వారు కాదు. ఇప్పుడు పాస్టర్ గారు మనం అపాయింట్ చేసుకున్నాం, మనం నచ్చితే ఉంచుతాం, నచ్చకపోతే తీసేస్తాం, అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడాం. ఇది కామన్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమములో వచ్చిన మన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడి ఏమంటున్నాడు ఇక్కడ? అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఆయన దేవుని చేత పిలువబడ్డాడు, మహిమను విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, పరలోక రాజ్యం విడిచిపెట్టాడు. ఈ భూలోకానికి ఆయన దేవుని చేత పంపబడ్డాడు. అదేంటే యోహాను సువార్తలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చు దేవుని గొర్రెపిల్లగా ఆయన వస్తున్నాడు. ఇది ఎవరు చెప్పారు? అది దేవుడే చెప్పాడు. ఏం చేశాడు? అహరోను దేనినైతే తన యాజకత్వంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప క్షమాపణ, విమోచన, సమాధానము, ఏదైతే వాళ్ళకి విడుదల ఏదైతే లేదో దానిని అనుగ్రహించడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు ప్రధాన యాజకుడుగా. ఏం చేశాడు ప్రధాన యాజకుడు? నేను 3 మాటలు చెప్పి 3 కానీ 4 మాటలు కానీ నేను చెప్పి ముగించేస్తాను. సమయం అయిపోయిన 5 నిమిషాలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడో మొట్టమొదటిగా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. ఒకటి, యేసుక్రీస్తు వారు ఈ మెల్కీసెదెకు ఎన్ని క్రమములో వచ్చిన ప్రధాన యాజకుడు చేసేది ఏంటంటే, ఆ రోజు మోషే బలి అర్పించాడు, పోయాడు, దేవుడికి చెప్పాడు, నీ పక్షాన్ని అర్పించాను, వెళ్ళిపోని ఇవ్వడంతే. ఈయన నిరంతరం ఏం చేస్తుంది కూడా తెలుసా? ఈయన చనిపోయి కూడా యుగాయుగములు జీవిస్తూ ఇదిగో ఆయన గురించి కీర్తనకారుడు అంటాడు, ఇదిగో ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన ఎప్పుడు కూడా పునకడు. ఏం చేసే దేవుడు కదైనా అసలు ఆయన నిద్రపోడైనా. ఈ ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే, ఈ యాజకుడు
మనుషుల పక్షాన్ని విజ్ఞాపన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఏంటి ఎంతవరకు వాళ్ళు ఉన్నంత వరకు చేస్తారు. కానీ ఈయన ఏం చేసేవాడు? చదవండి ఆ మాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు, ఏం చేయటానికి? విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక. చాలా అక్కడ ఒకటి, ఈ మెల్కీసెదెకైనటువంటి క్రమములు వచ్చిన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే నిరంతరం మన భాష ఏం చేస్తాడంటే విజ్ఞాపనం చేస్తాడు. ఆ పక్కన వచ్చిన అంటాడు, ఈయన ఏంటి శరీరధారి యొక్క జనములలో ఏంటి ప్రార్థనలను, యాచకులను, కృతజ్ఞతాస్తుతులను మనందరి పక్షాన శరీరధారిగా ఉన్న రోజులను ప్రార్థన చేశాడు. ఆయన అంటే బ్రతికున్న రోజులను ప్రార్థన చేశాడు. అదే కదా యాజకుడు కొంతకాలం చనిపోతారు. కానీ ఈ యాజకుడు చనిపోయినా సరే మన కొరకు నిరంతరము ఒకటి ఏం చేసేవాడంటే విజ్ఞాపన చేసేది. అందుకని ఆయన విజ్ఞాపనకర్త. రెండవ మాట ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అబ్రహాము నొద్ద రెండవది, ఆనాడు అబ్రహాము లోతు తన తమ్ముడు చెరపట్టబడిన తర్వాత 5 శత్రురాజులను జయించి వస్తా అలిసిపోయి ఉన్నప్పుడు ఏంటి మెల్కీషెదెకుగా ఏంటి సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడుగా అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముకి ఏంటి రొట్టె అంటే ఆహారము, ద్రాక్ష రసం ఇచ్చాడు. అబ్రహాముకి ద్రాక్ష రసము, రొట్టె ఇచ్చిన తర్వాత, ఆహారం ఇచ్చిన తర్వాత అబ్రహాము తనకు కలిగిన దాని అంతటిలో నుంచి 10వ భాగం ఇచ్చాడు. విశ్వాసులమైన మనము దైవ సన్నిధిలో ఏంటి దేవుడు మనల్ని దీవించిన కొలది మనకు కలిగిన దానిలో నుంచి శ్రేష్టమైన అక్కడ 4వ వచనంలో అబ్రహాము గురించి అంటాడు, ఇతడు ఎంత గనుడో చూడుడి. అంటే మరి ఆయన దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు? ఇతడు ఎంత గనుడో చూడుడి. ఇతనుకున్న శ్రేష్టమైనటువంటి వాటిలో 10వ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాముని మెల్కీసెదెకు ఏం చేశాడంటే సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడాడు. యేసుక్రీస్తు వారు ఈ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన దేవుడు రెండవదిగా మన కోసం ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఈ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అసలు మోసే పుట్ల. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించింది ఆదికాండం 14. మోసే వాటిని ప్రేమించిందేమో ఆ నిర్గమకాండం 4-5 అధ్యాయంలో. అందుకని ఈయన వంశావళి లేని వాడు, నిరంతరం జీవించేవాడు. మోసే ఏమో గోత్రం నుంచి వచ్చాడు. ఈయనకు గోత్రము, వంశావళి లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు. అందుకని ఆయన దేవుడు. అప్పుడు మోసే పట్ల అబ్రహాము దేవుడు దీవించేటప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా, రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాట ఏం చేసేవాడు ఈ ప్రధాన యాజకుడు? మనందరం ఏం చేస్తాడు? చదవడానికి మాట, వాగ్దానములను పొందిన వారిని. అది యాజకుడు చేసే పని, ఈ యాజకుడు చేసే పని ఇదే. లోకంలో యాజకుడు చేసే పని అదే. మీ పక్షాన ప్రార్థన చేస్తారు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు బాగుంటారని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది లోకంలో చేసే యాజకుడు. కానీ ఈ యాజకుడు చేసే పని ప్రతినిత్యము అంటే యుగాయుగములు. నేను విధాన్నే చెప్పాను, ఇదిగో అంటే ఆదియో అంతము లేని వాడు, యుగములు కోతమాన వర్త భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, అనువాడు, జీవించేవాడు. మోసతోటే తనడు దేవుడేం చెప్పమంటావని చెప్పి అడిగితే నేనేం చెప్పాల్సి ఉందా? నేను ఉన్నవాడను, అనువాడను. ఇప్పుడు ఉంటాను, ఇప్పుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటాడు ఆయన. రెండవ మాట ఆశీర్వదించడానికి వచ్చాడు. మూడవది, ఆనాడు మోసే అహరోను ఏం చేశాడు? ప్రజల పక్షాన ప్రజల పాపముల కొరకై గొర్రె పిల్లని బలిగా అర్పించాడు. ఏ ప్రధాన యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వాక్యాలు త్వరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వాక్యాలు చూద్దాం. కావున
అది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఆ లోకంలో ఒకప్పుడు మన దగ్గర వాక్య విశ్వాసం లేదు. యాకోబుని ఇస్సాకు దీవించేటప్పుడు ఇదిగో నీ సేను యెహోవా దీవించినటువంటి సువాసన వలె ఉంటావు అంటే అప్పటి వరకు యాకోబు దగ్గర దేవుడి ఆశీర్వాదమైన సువాసన లేదు. అప్పటి వరకు లోక సంబంధమైనటువంటి మనసు కలిగినాడు కాబట్టి యాకోబు ఆయన దగ్గర ఏ నాడికి కొలగోరు వంటకో ఈ లోక సంబంధమైనటువంటి దేవుడి వాసన దగ్గర. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమంటాడంటే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా. అది ఆ రోజు అహరోను గొర్రె పిల్లలను బలిగా అర్పించి రక్తాన్ని చిందించి పాపాల కొరకు ఆయన జ్ఞాపకం చేస్తే ఈయన మన కొరకు తానే ఆయన తన ప్రాణాన్ని ఎన్ని ముసలితనంలోనో ఏదో అయిపోయిన తర్వాత పెట్టింది ఆయన. ఎవరి ప్రాయంలో తన రక్తాన్ని కాల్చున్నాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే అందుకని అక్కడికి వెళ్తున్నాడు యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ఎంత ధనిలో అండి. మనం ఎవరున్నాడు మన కోసం జ్ఞాపకం చేసేవాళ్ళు? ఆ రోజు కనీసం అర్హత లేదు మందిరంలోకి రావడానికి. పాత్ర పొందుతారులో ఈరోజు డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చి ఇక్కడ మనం కూర్చున్నాం. ఏ ముందు మనలో మంచుతాము మనకందరూ తెలుసు కదా. వాక్యంలో 33:20-33:3 నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇస్తాను. వాక్యంలో కాసు అంటాడు తనకు మొరపెట్టు వారందరూ ఆయన సమీపంగా ఉండేది దేవుడు. ఆ రోజు మరి సమీపంగా లేడు దేవుడు. మరి ఈరోజు నీ దగ్గరికి సమీపంగా వచ్చాడు. నువ్వు అక్కడితో విజ్ఞాపం చేయాల్సిన పని నీకు నువ్వు వచ్చి ప్రభా దైవ సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రభుని అడిగితే అడుగుడే నీకు ఇవ్వడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే నీ జీవితంలో ఏ పొందుందో ఉన్నాడు. ఒక ఆయన నీ పక్షాన్ని విజ్ఞాపనం చేశాడు, నీ కొరకు మొరపెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఉన్నాడు. అడుగు ఆయన్ని. ఇది తెలియట్లేదు మనుషులకి. చాలా మంది సత్యం తెలుసుకొని ప్రార్థన చేస్తారు. ఈరోజు చాలా మంది కూడా వాక్యం తెలియక ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేయి, ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేయి. మంచిదే, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, మంచిదే కాదని అన్నాం. పాస్టర్ గారి కూడా శరీర సంబంధం బలీయుడే కదా. ప్రియమైన దేవుడు పెట్టారా ఇంకా సమయం లేదు కానీ ఇక్కడ ఏమన్నాడు? మూడవ మాట, మన కొరకు తను ఏం చేసుకున్నాడు? బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. నాలుగవ మాట శ్రేష్టమైన మాట, ఈ ప్రధాన యాజకుడు మన కొరకు బలిగా అర్పించబడటం వలన మనకు వచ్చే గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే మీరు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. సంపూర్ణ స్థితి పొందినవాడై క్రమములో చేరిన ప్రధాన యాజకులని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ. ఎవరికి అంటే దైవ శక్తికి వచ్చేవాళ్ళు అందరి కోసం కాదు. అంటే మేము ప్రార్థనకు వస్తామంటే మేము కానుకలు ఇస్తామంటే దేవుడు అది కాదండి. అందుకని వాక్యంలో అంటాడు నా భార్య వస్తుంది శాంతం అంటాడు, నా భార్య వస్తుంది ప్రార్థన నేను రాకపోతే అంటాడు. మధ్యస్థ వార్త మీకు తెలుసు. ఇదిగో దేవుడు రాకుండా వచ్చేటప్పటికి మనంతా నిమిషంలో ఉంటాం. భార్య పక్కనే ఉండదు, భర్త పక్కనే ఉంటాడు. ఒకళ్ళు ఏం చేయబడతారు, ఎవరి రక్షణ వాడితే నీ రక్షణ నీదే అంటే ఇద్దరు కలిసి ఒకేసారి చనిపోతాం. మనకి బాగుంటుందా? లేదు. అది ఎవరు ఎప్పుడు చనిపోతారో మనకు తెలియదు. అంటే రేపు ఏమి సంభవించిన మనకి తెలియదు. కాబట్టి మన కొరకు ఒక ఆయన రక్షణ పొందాలంటే మనం దేవుడు నాలుగోది మనకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే చదవండి అన్నాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. నాలుగో ఆశీర్వాదం ఈ ప్రధాన యాజకుడి వల్ల మనకు కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి 4 మంచి మాటలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి, కృప ఏంటంటే మన పక్షాన్ని ఏం చేస్తాడు? ఒకటి విజ్ఞాపన చేస్తాడు. రెండవది మనం ఏం చేస్తాడైనా ఏంటి? అందుకని 134వ కీర్తనలో 2వ వచనంలో ఇదిగో భూమి ఆకాశమును సూచించినటువంటి యెహోవా సియోను నుండి నా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎక్కడి నుంచో తెలుసా? సియోను అంటే అది పరలోక రాజ్యం.
దేవుడు సీఎం. ఇప్పుడు సీఎం ఏదంటే ఇదే సీఎం మనకి, ఇదే మనకి సీఎం. భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుడు ఎక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎక్కడికి ఎవరు తగ్గించుకొని విధేయత కలిగి వస్తాడో ఈ 4 లక్షలు వాడి జీవితంలో ఉంటాయి. ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం రావు ఆశీర్వాదాలు. తనకు విధేయత చూపాడు యేసయ్య. తండ్రికి లోపడ్డాడు, తండ్రి మాట విన్నాడు, తగ్గించుకున్నాడు. ఎప్పటి వరకు? 33.5 సంవత్సరాలు అంతం వరకు తగ్గించుకున్నాడు. రక్షణ ఎవరికి వస్తుంది? మన నిత్య రక్షణకు కారకుడైతే ఎవరు తెలుసు? అంతం వరకు తగ్గించుకున్నాడే, అంతం వరకు సహించినాడే, వాడే రక్షించబడతాడు. మనకందరికీ తెలిసేది ప్రభు బిడ్డారా, ఏంటి వెలుగు చీకటుందని ఎంత ముఖ్యమో, పగలు రాత్రులు అనేది ఎంత ముఖ్యమో, ఏంటి స్త్రీలు పురుషులు ఉన్నారనేది ఎంత ముఖ్యమో, రేపు పరలోకమో నరకం ఉందనేది కూడా అంతే సత్యం కాదా? ఉందా లేదా? పరలోకం నరకం 2 ఉంటాయండి. నువ్వు రక్షించబడితే, అందుకని హెబ్రీ పత్రికలు అంటాడు 2:2 ఎక్కడ అంటాడు, ఇదిగో ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు తప్పించుకోలేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడికి ఉండవలసిన ఈ లక్షణం ఆ రోజుకు ఉండేటువంటి క్రమం అది. ఈనాడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఈ క్రమాన్ని మనకు నేర్పించడానికి వచ్చాడు. అందుకని అంటాడు, ఇప్పుడు చదవండి ఇందాక హెబ్రీ రాసిన పత్రిక 7:20 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి కలిగినాడు. తర్వాత పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన మాత్రమే సరిపోయిన దేవుడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు కాపాడు, నాకు ఎవరు మనుషులు ఎవరికెవరు సాటి దారింది. అందుకని పాట రాశారు, నీకు సాటి ఎవరు? కీర్తనకారు నిర్గమాకాండలో 15 అన్నాడు, వేల్పులలో నీవు బహుగనుడివి, వేల్పులలో నీ వంటి వారు ఎవరో లేరు. ఎవరున్నారండి మనకి? ఈయనే మనకి సరిపోయినవాడు. అటువంటి సరిపోయినటువంటి దేవుడిని మనం కలిగి ఉందాం. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక. మంచిది, శ్రేష్టమైనటువంటి మంచి ఒక 10 నిమిషాలు ఎక్కువైంది, దయచేసి క్షమించిన నన్ను ఏమనుకోద్దు. ఈ మంచి శ్రేష్టమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ బ్యాక్స్ మెమోరియల్స్ ఇండియన్ బాప్టిస్ట్ దైవజనుడికి, అలాగే కమిటీ వారికి, గతంలో నన్ను ప్రేమతో జ్ఞాపకం పెట్టుకున్నటువంటి రతన్రాజ్ గారికి, ఏంటి ఇవాళ ఈ స్థితిలో ఉన్నటువంటి మా ఆత్మీయ దైవజనుడి కుటుంబానికి, మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను. మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. రేపు 22, 23, 4 తారీఖున మీటింగ్స్ ఉన్నాయి. పాంప్లెట్ పంపిస్తాను, ఒకసారి మీరు కూడా వచ్చి పరిచయం చూస్తే బాగుంటుంది. రతన్రాజుకి నేను చాలాసార్లు కోరాను, వస్తానన్నారు. పక్షంలో అయితే మీ అందరూ ఒకసారి రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్స్. మీ చక్కటి దైవవర్తమానాన్ని అందించిన దేవుని దాసులు తాళూరి యేసు గారికి, దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు ఇద్దరయ్య తాళూరు ఇంకేమన్నా వస్తారేమో మనకు తెలియదు. ఇంతకుముందే ఒక తాళూరు చెప్పారు, ఇప్పుడు 2వ తాళూరి యేసు గారు దైవజనులు వచ్చారు. అయితే పాస్టర్ గారికి ప్రేమతో కూడిన కోపం ఉంది నా మీద, ప్రేమతో కూడిన కోపం. ప్రేమతో కూడిన కోపం అంటే ఒకసారి తీయండి. ఈరోజు టిఫిన్లో కాకుండా ఆలోచన చేస్తున్నా కాబట్టి ఏమనుకోగలంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం మొదటి 5 మాత్రమే చదువుదామా? 56వ పేజీ నూతన నిబంధన చదువుదామా? ఏముంది? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు ఎవరికి?
సార్ గారు నాకు అందుకే కదా ప్రేమతో కూడిన పాపం సార్. కాబట్టి దైవ సేవకులు మంచి వర్తమానాన్ని అందించారు. ఇది గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు ఉప్పొంగాకు పొంగిపోయి మునగశెట్టి కాదు, ఏముందంట శ్రమ. ఇంకో మాట కూడా చూపించేదే అపోస్తుల కార్యం గ్రంథం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయం 22-23 వచ్చిన చదువుతున్నాను. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచిన. ఎవరి గురించి? ఏరోదో ప్రసంగం చేశాడు. ఏరోదో ప్రసంగం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అబ్బా ఇది దేవుని స్వరమే కానీ ఇంకొకటి కాదురా, ఈయనే దేవుడు అన్నాడు. ఈయన ఎక్కువ మునగశెట్టి కూర్చున్నాడు. మహారాజు అయినా వైద్యం చేయించుకోలేనటువంటి పురుగులు పడ్డాయి. కాబట్టి పొగడ్తలు వచ్చాయా అని అంటే ఏం పడతాయి? మా పేరు సరిగా చదవలేదే, స్పష్టంగా రాలేదే, నన్ను మర్చిపోయారే, నేను ఎంత కష్టపడ్డాను. వాటి కోసం ఆశించకండి. మనం అందరం పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. చక్కటి యాజకుడు మన వరకు విజ్ఞాపనకర్తని, ఆశీర్వదించే దేవుడని, మనకు మన నిమిత్తమై అర్పణ అయినటువంటి దేవుడిని, మనకు సరైన దేవుడు దేనికంటే రక్షణ అనుగ్రహించడానికి అని యాజకుల్లో ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలను వివరించిన దేవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ పరిచయను మిమ్మల్ని ఇక్కడ బహుగా ఆశీర్వదించును గాక. వద్దా? ఆశీర్వదిద్దా? అది గురించి చెప్పలేదుగా, చెప్పండి. మంచిది, పలుకులేదు. అందరం లేచి కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 198వ కీర్తన 4వ చరణం. 198వ కీర్తన 4 పల్లవి 4వ చరణాన్ని పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం. సిలువే
ఈ వారంలో చివరి దినాన ఈ ఉపవాసపు శిలువ ధ్యాన ఉపవాసపు ఆరాధనలో మీరు చేర్చినందుకై కృతజ్ఞతలు. ఇదో ప్రభావం వచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేకు మంచి ఆరోగ్యం కల్పించి మళ్ళీ మాతో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించడం చూపించండి. ఈ దినము దైవవర్తమానం అందించిన తాలూరి యేసు గారి యొక్క పరిచర్యను, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీకు భద్రపరచండి. నీ చిత్తమైతే నీ రాకడాల్సినైతే మరలా మేము కనపరుచుకున్నంత వరకు మీ సన్నిధిని మధ్యలో ఉంచుకుని వేస్తాం ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మా శోధనలను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చేరొచ్చిన మనల మీదను దైవర్తమానం అందించిన దీనదాసు మీద సదాకాలం తోడైంది ఆశీర్వదించును గాక. ఆమేన్. Roma